కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది కేంద్ర ప్రభుత్వం మోడీ కనుసన్నల్లో వారి విధానాలను పూర్తిగా వీరు తీసుకొని అవలంబిస్తూ ఇక్కడ అమల్లోకి తీసుకొస్తూ చేసిన చర్యనే ఇది. అది అదాని గారికి ఇచ్చినా, ఇంకోరికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం అనేదే, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేదే ఇది తప్పుడు చర్య. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కసారి ప్రైవేట్ కంపెనీని కనుక మనం రాణిస్తే, అలో చేస్తే ఇది తెలంగాణ ప్రజలకి అది దారుణమైన దెబ్బ జరుగుతుంది, నష్టం జరుగుతుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలి. గతంలో మనం చూసినాం చాలా చోట్ల, ఒరిస్సా అనుభవాలు ఉన్నాయి, చాలా నగరాలలో అనుభవాలు ఉన్నాయి. ఇవాళ ప్రజల ఆస్తి, లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తిని ఒక ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టి దాని ద్వారా వాళ్ళని ఆదాయం సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వడం అంటే ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఒరిస్సాలో కూడా గతంలో జరిగింది. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక సందర్భంలో వరదలు వచ్చి పెద్ద ఎత్తున అక్కడ లైన్లు, పోల్స్ అన్నీ కూడా పోతే మళ్ళీ అది ప్రభుత్వమే చేయాలని చెప్పి ఆ ప్రైవేట్ కంపెనీకి కిరికిరి పెట్టి చాలా కాలం కూడా ఇబ్బంది జరిగింది. మరి ఇవాళ అసలు ఇంకొక మాట, వారు అన్న మాట అది పూర్తిగా అబద్ధం. ఓల్డ్ సిటీలో 45% వసూలు అవుతున్నాయి, వాళ్ళు డబ్బులు కట్టట్లేదు అని చెప్పి మాట్లాడి అందుకే ఇస్తున్నాం ప్రైవేట్ వాళ్ళకని చెప్పి మాట్లాడారు. పూర్తిగా ఇది అసత్యం. ఓల్డ్ సిటీతో సహా తెలంగాణ రాష్ట్రంలో 97-98% బిల్లులు వసూలైనాయి. %45 బిల్లులు వసూలు జరగడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. రెవెన్యూ రికవరీ అనేది ఈ రాష్ట్రంలో ఉన్న వినియోగదారులందరూ కూడా సమయానికి విద్యుత్ బిల్లులు చెల్లించారు గత 10 సంవత్సరాలు. కొన్ని చోట్ల కొన్ని సర్కిల్స్లో 100% అయినాయి, ఎక్కడో ఒక చోట 1-2% తక్కువైతే ఉండొచ్చు. కానీ 97-98% తక్కువగా ఎప్పుడు కూడా వసూలు తక్కువ కాలేదు ఓల్డ్ సిటీలో కూడా. ఇది పూర్తిగా అవాస్తవం. ఇది ఓల్డ్ సిటీ ప్రజల్ని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు.